ఒకే ఒక డైలాగ్. సరే, ఇంకా అలా ఆంటీ అని ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేద్దాం? గోడ కుర్చీ లేపేయడము. మనతోని చూసుకోండి అమ్మా, తులసి గారిని ఎవరైనా ఆంటీ అని పిలిచారనుకో, మీకు కేళ్ళ నొప్పులు ఉన్నా పర్వాలేదు, గోడ కుర్చీ చేపిస్తారు తీసుకెళ్ళి. ఆ గోడకి పేడ ఉన్నా పర్వాలేదు, వేసుకోవడమే. నిష్ట దరిద్రుడా. బావగారు ఏమనిపిస్తారు? ముద్దుగా తూ అంటారా? లే తులసి అని పిలుస్తారు. ముద్దుగా అడిగా, లవ్ లో ఉన్నప్పుడు ఏమని పిలిచేవారు? రే అని పిలుస్తారు. ఒరే ఒరే ఈ ప్రాణం అదప్పుడు. ఇప్పుడు తులసా అట్లంతా ఏం లేదు, తులసి అనే పిలుస్తారు. చాలా స్వీట్ గా ఉంటుంది. నేనేమన్నాను? తులసే అంటున్నారు మీరు. మీరేమన్నారు? తులసి అంటున్నారు. డిఫరెన్స్ ఉందన్నమాట. సరే తులసి గారు జాగ్రత్తగా ఉండండి. సరదా టంగ్ ట్విస్టర్. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. ఫాస్ట్ గా 5 times చెప్పండి తిరిగి. ఏంటి మళ్ళీ వన్స్ మోర్ ఒకసారి? నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు వడియాలు. కడియాలు. ఓకే ఓకే. వడియాలు ఎక్కడ నల్ల రంగులో ఉంటాయా? ఏమో, మీరు తెల్ల రంగు వడియాలు వేసిన తర్వాత ఏకాక వచ్చి పురుక్ అందంటే అప్పుడు నల్లగా మారచ్చు. అది మాకు సంబంధం లేదు. ఓకే, నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. వేసుకోండి ఇప్పుడు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. ఫాస్ట్. తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు కడియాలు. ఆ మధ్యలో అది లేకుండా. నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, తెల్ల రంగు కవర్ లో నల్ల రంగు కడియాలు, నల్ల రంగు కవర్ లో తెల్ల రంగు వడియాలు. బాగా మేనేజ్ చేశారు, సూపర్. ఏం పేరండి? లావణ్య. లావణ్య. లవ్స్ అంటారా బావగారు? లావి అంట. లావి. అబ్బా, ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఆయనలో ఇంకా క్రియేటివిటీ ఇంకా బాగుంది. అది యునిక్ గా ఉండాలి, ఎవ్వరు పిలిచినట్టు పిలవకూడదు అనుకొని లావి. మీరు ఆయన ఏమంటారు? నాని అంట. ఏమంటావు? నాని గారు వచ్చారు. లావి గారు. ఎన్ని సంవత్సరాలు క్రితం జరిగింది గౌరవం? 8 years. 8 years బ్యాక్. ఆయన జైల్లోకి వెళ్ళారు, మీరు జైలు బయటకు వచ్చారు. అంతేగా అంతేగా. ఆల్ రైట్. ఏం పేరు బావగారి పేరు? మహేష్. ఏమంటారు మహేష్ గారిని? మహేష్ అని అంటారా? మహి. ఎక్కడా లవ్వు? బావే. బావే. గొడవ వెళ్ళిపోయింది. ఇంట్లోనే ఉంటాడు కదా బావ, లాక్కొచ్చి అక్కడ పడితే అప్పుడు దాకా బావ, ఆ తర్వాత డడన్ టడాయ్. అంతేనా? సో బావ అంటే చిన్నప్పటి నుంచి లవ్వా? లేదు. లేదు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఎప్పుడు మొదలైంది మరి? చీమ కుట్టింది ఎప్పుడు? నేను నర్సింగ్ లో ఉన్నప్పుడు. మీరు నర్సింగ్ చేశారా? ఇప్పుడు చేస్తున్నారా? లేదు. ఎందుకు పిల్లలు ఉన్నారు. బట్ గ్రేట్ జాబ్. సో ఎంత మందికి సేవ చేయడం అనేది అంత ఈజీగా రాదు. అండ్ మీరు నర్సింగ్ చేశారు కాబట్టి అందరూ సిస్టర్ అని పిలిపించుకోవడం కూడా చాలా గ్రేట్ ప్రొఫెషన్ నర్స్. ఈ సందర్భంగా వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేద్దాం. బావగారికి మీలో నచ్చిన లక్షణాలు ఏంటి? ఎందుకు పెళ్లి కొప్పుకున్నాడంట మీరు ఐ లవ్ యూ చెప్తే? ఏమో తెలియదు, ఆయన్ని అడగాలి కదా మరి. ఇగో ఎందుకు నన్ను లవ్ చేసావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నాలో నీకేం నచ్చి నేను ఎప్పుడు అడగలేదా? అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అదే. సరే, ఆయన మిమ్మల్ని అడిగాడు ఎప్పుడైనా? సరే, ఇప్పుడు అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? అది తిరిగి చెప్పండి. ఓపికగా ఉంటారు. ఓపికగా ఉండాలమ్మా, లేదంటే దెబ్బడే ఇక్కడ. అందరు హస్బెండ్లు అంతే. ఇక ఈ సిస్టర్ అయితే గల్లీ పరిగెట్టించి మరి కొడుతుంది. అయినా సరే మా బావగారు ఓపికగానే ఉంటారు. నువ్వేదో లోఫర్ గాడ్లా ఉన్నావే. సరే, మీ బర్త్డే ఫ్రెండ్స్ కానీ మీకు బాగా ఇష్టమైన బావగారు కానీ ఎవరైనా విష్ చేయడం మర్చిపోయారు, అప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిద్దాం? నేను మాట్లాడేది మానేస్తాను, ఆయనే తెలుసుకొని మళ్ళీ విష్ చేస్తారు. ఆహా, జరిగిందా? ప్రతిసారినా లేకపోతే అప్పుడప్పుడునా? ఎప్పుడో ఒకసారి. ఆ ఇయర్ బర్త్డే మర్చిపోతే ఇంక మాట్లాడరు మీరు. ఆయన తెలుసుకొని మళ్ళీ విష్ చేస్తారు. సాయంత్రం ఆల్మోస్ట్ ఇంకా 11 ఆ టైంలో తెలుసుకుంటే ఇంకెందుకులే, మొత్తం అంతా అయిపోయాక ఇప్పుడు తెలుసుకొని పెద్ద. అంతేనా? సరిపోయారు ఇద్దరు. సరే, జాగ్రత్తగా వినండి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం, సరికొత్త హద్దులతో కళకళలాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సుందరం ముస్తాబైన నగరం. సుందర నగరం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న
సరోవరం. రెడీ యాక్షన్. నేను అనవసరంగా బావగాని గుర్తు చేస్తేనేమో. సర్వాంగ సుందరంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర సుందర నగరం సరికొత్త హంగులతో కలకలాడుతున్న సరోవరం. అనురాధ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. అందరూ బానే ఉన్నారు కదా? బాగున్నాను. గల్లీలో మీరు చెప్పినట్టు నడుస్తుందా లేదా? అనురాధ గారు చూడడానికి ఇలా అమ్మాయికి ఉంటారు, కానీ ఒక్కసారి తేడా వచ్చిందనుకో వీధి వీధి అలా అడలెత్తిపోదమ్మో అనురాధమ్మా వద్దమ్మా ఆమె కోపం వచ్చిందంటే అంటున్నారంటే ఏంటండి? లేదు, మీరు చూడడానికి ఇలా ఉండి అలా చేయొచ్చా చెప్పండి? ఏంటి అనురాధ గారు? సచ్చి ఇంట్లో వాయిసే రాదు. ఇంట్లో వాయిస్ రాదు, బయట మాత్రం బయట కూడా అంతే. అలా లేదా? లేదు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం సరికొత్త హంగులతో కలకలాడుతున్న సరోవరం. చెప్పండి ఒకసారి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం సరికొత్త హంగులతో కలకలాడుతున్న సరోవరం. అబ్బోలో. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం సరికొత్త హంగులతో ముస్తాబైన సరోవరం. చిన్నప్పుడు ఎలా చదివారు? బట్టి పడేసి రాసేవారు ఎగ్జామ్ లో? నేను అలాగే మర్చిపోతున్నానని యాజ్ ఇట్ ఈస్ అలా అయితేనే రాసేస్తా. మార్చామా అయిపోయింది. సరే, బావగారు ఏం చేస్తారు? టీటీడీ ఎంప్లాయ్. అచ్చా, మన బావగారు అక్కడే ఉన్నారా? ఏం పేరు? చంద్రశేఖర్. చందు అంటావా చా అంటావా ముద్దుగా? లేదు, బా అంట. ఏంటి సార్ అది? బా అంట. ఏంటండి కొత్త పేర్లు అలా ఉన్నాయి? ఇప్పుడు మీ ఆయన గారి పేరు అలా పిలిపిస్తాం. మీ ఆయన గారి పేరు ఏంటి చెప్పండి? నవ్వుతున్నారు. చెప్పండి, ఏంటి బావగారి పేరు? రేవంత్ కుమార్. రే అనాలి. రే. చూసారు ఎంత బాగుందో? రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏం పిలుస్తారు చందుబావని? ఒబ్బా అని పిలుస్తాను. ఒబ్బా. బా. బావలో బా కట్ చేశారా? బావ కాదు, చందు అక్కడ ఉన్నాడు, ఒకసారి పిల్లని చూద్దాం. ఒబ్బా ఇలారా. ఒబ్బా ఏం ఫీల్ ఉండదు మామయ్య. అబ్బా అన్నట్టుంది నిజంగానే. బాగుందండి, వాళ్ళు అవుతున్నారు కానీ. అనురాధ గారు సూపర్ బాగుంది. ఆయన ఏమని పిలుస్తారు? నానా బంగారం. అచ్చా, ఆయన నాన్న అంటారు, మీరు అబ్బా ఒబ్బా సారీ. చెప్పండి పడండి. మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారి గిఫ్ట్ వోచర్స్. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. అను గారు, పుష్ప గారు, కవిత గారు, భారతి గారు అటు టర్న్ అవ్వండి. అందరూ వీళ్ళకి మ్యూజిక్ ఇవ్వండి. మ్యూజిక్ వచ్చిన వాళ్ళు అందరూ డాన్స్ చేస్తూ ఉండండి. అది కవిత గారిలో ఊగాలి అందరూ. అండి